Hi students, welcome to vSmart Academy for Competitive Exams. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటీ ఎంసీక్యూస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఎగ్జామినేషన్స్లో అడిగిన క్వశ్చన్స్ మనం తీసుకొని క్వశ్చన్తో పాటు దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్ కూడా మీకు టాప్ 50 క్వశ్చన్స్ ఈ పార్ట్ 2 సిరీస్లో పెట్టడం జరిగింది. సో ఒకవేళ కానీ మీరు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు టైం టు టైం మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈ వీడియో సిరీస్ మీకు రైల్వే ఎగ్జామ్ రాసినప్పుడు కానీ, ఎస్ఎస్సి కానీ, సిడిఎస్ కానీ, ఎన్డిఏ కానీ, తర్వాత డిఫెన్స్ ఎగ్జామ్స్, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, సో ఇలా మీరు ఏ డిఫెన్స్తో పాటు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఇండియన్ పాలిటీ, స్టేట్ ఎస్ఐతో పాటు స్టేట్ కానిస్టేబుల్, సెంట్రల్ ఎస్ఐతో పాటు సెంట్రల్ కానిస్టేబుల్, ఇలా మనం ఏ జాబ్ తీసుకున్నా కంపల్సరీగా ఇండియన్ పాలిటీ అనేది ఉండడం జరుగుతుంది. మనం సబ్జెక్ట్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఆ నేర్చుకున్న సబ్జెక్ట్ మీద మనం క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అందు గురించి నేను ఈ వీడియో సిరీస్ చేయడం జరిగింది. ఇలాగే మీకు మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని. లెట్స్ బిగిన్ అవర్ పార్ట్ 2 ఇండియన్ పాలిటీ ఎంసీక్యూ సిరీస్. పార్ట్ 2 పాలిటీ ఎంసీక్యూస్. దీన్ని ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్, దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిల్స్ ద ప్రెసిడెంట్ మస్ట్ అకార్డ్ హిస్ శాంక్షన్ వితౌట్ సెండింగ్ ఇట్ బ్యాక్ ఫర్ ఏ ఫ్రెష్ కన్సిడరేషన్. ఇక్కడ వితౌట్, మెయిన్ థింగ్ ఏంటంటే వితౌట్ సెండింగ్ ఇట్ బ్యాక్. బ్యాక్ పంపించే రైట్ ప్రెసిడెంట్కి ఏ పర్టికులర్ బిల్లో లేదో అని అడుగుతున్నారండి. ఇప్పుడు మనం ఒకసారి ఇది కన్సిడర్ చేసినట్లయితే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయి అని మనం ఫస్ట్ చూసినట్టయితే మొత్తం మనకి 4 టైప్స్ ఆఫ్ బిల్స్ ఉంటాయండి. 4 టైప్స్ ఆఫ్ బిల్స్. ఫస్ట్ది ఏంటి అంటే ఆర్డినరీ బిల్. ఫస్ట్ది ఆర్డినరీ బిల్, సెకండ్ది మనీ బిల్, థర్డ్ది ఫినాన్స్ బిల్, ఫోర్త్ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. ఫోర్త్ది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. ఆర్డినరీ బిల్, జనరల్గా ఇది 1/4 మెంబర్స్ ఓటింగ్తో సరిపోతుంది, పాస్ అవుతుంది. మనీ బిల్ వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ 1110. మనీ బిల్ వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ 1110లో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఫినాన్షియల్ బిల్ వచ్చేసి 117. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 368. ఇవి ఆ పర్టికులర్ ఆర్టికల్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కానీ ఇక్కడ మనం మనీ బిల్ చూసినట్టయితే ఈ మనీ బిల్కి ఒకసారి కానీ పార్లమెంట్ కానీ పాస్ చేస్తే ఈ మనీ బిల్కి ఎక్కువ రైట్ ఎవరికి ఉంటుంది అంటే మొత్తం లోక్సభకే రైట్ ఉంటుంది. వన్స్ లోక్సభ కానీ ఈ మనీ బిల్లుని పాస్ చేస్తే ఆ బిల్లుని ప్రెసిడెంట్ రీకన్సిడరేషన్ కోసం బ్యాక్ పంపించే రైటు లేదు. దీని వెనకాతల ఈ బిల్స్ గురించి అది మన వీడియో చేయడం జరిగింది. పాలిటీ లెసన్లో అవి క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ మైనారిటీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్. ఇక్కడ ఏంటంటే మనకి మైనారిటీస్ ఇండియాలో మైనారిటీస్ని ఏ బేసిస్ చేసుకొని మనం వీళ్ళని మైనారిటీస్ అని చెప్తాము అంటే పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద గ్రూప్ టు ద టోటల్ పాపులేషన్. ఇది మనకి అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 30 అండి. ఆర్టికల్ నెంబర్ 30లో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్తాం కదా. దాని వెనకాతల బ్యాక్గ్రౌండ్ మీకు కావాలి అంటే వన్స్ మీరు ఆర్టికల్ నెంబర్ 30 పాలిటీలో మీరు ఒకసారి రిఫర్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి క్వశ్చన్ చూస్తే, ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ మైనారిటీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద గ్రూప్ టు ద టోటల్ పాపులేషన్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్.
చాలా ఇంపార్టెంట్ అండి ఫండమెంటల్ డ్యూటీస్. సో ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 51A. సో ఇవి ఒకవేళ మనం కానీ చూసుకున్నట్లయితే పార్ట్ 4A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే ఒరిజినల్గా మనకి ఇది ఈ ఆర్టికల్ నెంబర్ 51A ఉంది అంటే సో ఇది ఒరిజినల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 1949 నవంబర్ 26కి మన కాన్స్టిట్యూషన్ కంప్లీట్ అవ్వడం జరిగిందండి. సో ఈ పర్టికులర్ డేకి మనకి ఆర్టికల్ నెంబర్ 51A లేదు. మరి ఆర్టికల్ నెంబర్ 51A ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు? సో 42nd అమెండ్మెంట్ 1976. సో ఈ 1976లో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అని మనకు ఉండాలి అని స్వర్ణ సింగ్ కమిటీ ఈ స్వర్ణ సింగ్ కమిటీ రికమెండ్ చేయడం వల్ల సో టోటల్ 10 ఈ ఫండమెంటల్ డ్యూటీస్ పెట్టడం జరిగింది. సో అలాగే 86th అమెండ్మెంట్ 2002 86th అమెండ్మెంట్ 2002 11th ఫండమెంటల్ డ్యూటీ యాడ్ చేశారు. ఈ 11th ఫండమెంటల్ డ్యూటీ ఎక్కువగా మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడండి. 11th ఫండమెంటల్ డ్యూటీ ఏంటి అంటే టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు ద చైల్డ్ ఆర్ వర్డ్ between 6 to 14 years. సో 6 to 14 years కంపల్సరిగా సో వాళ్ళ యొక్క వర్డ్స్ అంటే వాళ్ళ యొక్క సన్ కానీ డాటర్ కానీ సో వీళ్ళకి కంపల్సరీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం సిటిజన్ డ్యూటీగా మనం వాళ్ళకి ఎడ్యుకేటెడ్ ఇవ్వాలి. సో దీని తర్వాత ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది ఆర్టికల్ నెంబర్ 21Aలో. సో దీన్ని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటాము. ఇది 2009 నుండి పాస్ అయ్యడం జరిగింది. 2009లో యాక్ట్ చేయడం జరిగింది. 2010 నుండి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. అది మనం సో అక్కడ క్లియర్గా చూద్దాం. అండర్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ an official can be prevented from taking an action which he is officially not entitled. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ వస్తుంది. కాన్సెప్ట్ ఏంటంటే రిట్స్. సో రిట్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఎఫ్ఆర్లో ఆర్టికల్ నెంబర్ 32 మనకి రైట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే బిఆర్ అంబేద్కర్ ఏమంటారంటే అండి ఈ రిట్ని ఆర్టికల్ నెంబర్ 32 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అని చెప్తాడండి. సో ఎందుకు అంటే ఈ ఆర్టికల్ నెంబర్ 32 అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మనకి ఈ రైట్స్ ఇవన్నీ సో ఎలా ఆపరేట్ అవ్వాలి, సో ఎలా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, సో ఇది మొత్తం మనకి ఆర్టికల్ నెంబర్ 32లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఏంటి ఈ రైట్స్ అని మనం ఒకసారి చూసినట్టయితే సో మొత్తం మనకి 5 రిట్స్ ఉంటాయండి. సో ఈ 5 రిట్స్ ఏంటి అంటే మనకి ఫస్ట్ది హెబెస్ కార్పస్, సెకండ్ది మ్యాండమాస్, థర్డ్ది ప్రొహిబిషన్ మొత్తం 5 ఉంటాయి. సో థర్డ్ది ప్రొబిషన్, ఫోర్త్ది సెరిచరీ, సో లాస్ట్ది క్యూ వారెంటో. సో మ్యాండమాస్, క్యూ వారెంటో, సెరిచరీ, హెబెస్ కార్పస్ అండ్ ప్రొహిబిషన్ ఇవి 5 ఏంటంటే మనకు రిట్స్ అండి. ఎక్కువగా మనకి దీనికి సంబంధించిన మీనింగ్స్ అడగడం జరుగుతుంది. హెబెస్ కార్పస్ అంటే అర్థం ఏంటి అంటే సపోజ్ మ్యాండమాస్ అంటే అర్థం ఏంటి అంటే అండి వి కమాండ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వి కమాండ్. క్యూ వారెంటో అంటే అర్థం ఏంటంటే లిటరల్లీ దీని మీనింగ్ ఏంటంటే బై వాట్ అథారిటీ. సో దీని అర్థం బై వాట్ అథారిటీ. సెరిచరీ అంటే అర్థం ఏంటి అంటే టు బి సర్టిఫైడ్. హెబెస్ కార్పస్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్. ప్రొహిబిషన్ అంటే మీనింగ్ ఏంటంటే టు
టు ఫార్బిడ్. ఇవి ఫైవ్ రిట్స్కి 5 ఇంపార్టెంట్ మీనింగ్స్ ఎక్కువగా మనకి ఇవి అడగడం కూడా జరిగింది. సో మనం ఏ పర్టికులర్ రిట్లో ఆ పర్టికులర్ గురించి చదువుదాము. ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మనం క్విక్గా చూసినట్టయితే ఫస్ట్ మనం ఎప్పుడు కూడా హెబస్ కార్పస్ ఫస్ట్ మనం ఇక్కడ నుండి మనం చూసినట్టయితే మనకి ఈజీగా అర్థం అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. హెబస్ కార్పస్ అంటే దీన్ని మెయిన్ మీనింగ్ ఏంటి అంటే, సో ఈ రిట్ ఎప్పుడు ఇస్తారు, హెబస్ కార్పస్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు అంటే, సో ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద కోర్ట్ టు ఏ పర్సన్ హూ హ్యాస్ డీటైన్డ్ అనదర్ పర్సన్ టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్ ద latter బిఫోర్ ఇట్. ద కోర్ట్ దెన్ ఎగ్జామిన్ ద కాజ్ అండ్ లీగాలిటీ ఆఫ్ డిటెన్షన్. అంటే ఏమీ చెప్పకుండా అరెస్ట్ చేసేస్తారు కదా, సో ఆ డిటెన్షన్, సో కంపల్సరీగా 24 అవర్స్లో మనల్ని ప్రాసిక్యూటర్స్ దగ్గరికి, మెజిస్ట్రేట్ దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళాలి. సో ఎక్స్క్లూడింగ్ జర్నీ అవర్స్ ఇవన్నీ ఉంటాయి. అలా హెబస్ కార్పస్ రిట్ పిటిషన్ ఫైల్ చేస్తారనమాట. అప్పుడు ఎప్పుడు ఫైల్ చేస్తారండి, సో ఇది ఎప్పుడు ఫైల్ చేస్తారంటే డిటెన్షన్, సో డిటెన్షన్ లీగాలిటీ లేనప్పుడు ఈ రిట్ సో ఫైల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మ్యాండమాస్ సెకండ్ ఇది మనం నేర్చుకోవాలి. మ్యాండమాస్ అంటే వీక్ కమాండ్ అనేది మీనింగ్. సో ఇది ఈ రిట్, ఇట్ ఈస్ ఎ కమాండ్ ఇష్యూడ్ బై ద కోర్ట్ టు ఏ పబ్లిక్ అఫీషియల్ ఆస్కింగ్ హిమ్ టు పర్ఫార్మ్ హిజ్ అఫీషియల్ డ్యూటీస్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకు క్వశ్చన్ ఏమడిగాడండి, అన్ అఫీషియల్ కెన్, సో అన్ అఫీషియల్ కెన్ అని అడగడం జరిగింది. కాకపోతే అన్ అఫీషియల్ కెన్ prevented from taking the action which he is officially not entitled. సో ఇక్కడ ఏం యూస్ చేస్తున్నారండి, అఫీషియల్లీ అని అన్నాం కాబట్టి సో మ్యాండమాస్, రైట్. సో మీకు మిగతా వాటి గురించి ఆ పర్టికులర్ క్వశ్చన్ వచ్చినప్పుడు చూద్దాం. వాట్ ఈస్ ద మినిమం ఏజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఇండియా ఫర్ ఇట్స్ సిటిజన్ టు కాస్ట్ దేర్ ఓట్? సో ఎట్ ప్రజెంట్ అయితే 18 years అండి. సో ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకి 61st అమెండ్మెంట్ రెడ్యూస్ ద ఏజ్ ఫ్రమ్ 21 to 18. అంటే 61st అమెండ్మెంట్ వరకు సో మనకి ఏజ్ ఎంత ఉండేదండి, సో 21 years ఉండేది. సో దాని తర్వాత ఏజ్ ఎంతకి రెడ్యూస్ చేశారు, 18 yearsకి రెడ్యూస్ చేశారు. ఇప్పుడు మన కరెంట్ ఓట్ వేయడానికి ఎంత ఏజ్ ఉండాలి, 18 years. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో ఇక్కడ టోటల్ అడిగాడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి అని దీని మీనింగ్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయండి, 11. సో ఒరిజినల్గా అయితే ఎన్ని ఉండేవి, 10. సో 11th ఎప్పుడు యాడ్ చేశారు, 86th అమెండ్మెంట్ 2002. వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ when the constitution was brought into force with effect from 26 Jan 1950? చాలా ఇంపార్టెంట్ అండి. సో వాట్ వాజ్ ద ఎగ్జాక్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆఫ్ ద రిపబ్లిక్ వెన్ ద కాన్స్టిట్యూషన్ వాజ్ బ్రాట్ ఇన్ టు ఫోర్స్? సో మనము ఈ 1950 అప్పటికి మనం ఫోర్స్లోకి తీసుకొచ్చేటప్పటికి సో మంది సావరిన్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్, రైట్. సెక్యులర్ అనే వర్డ్ మనకి 42nd అమెండ్మెంట్ ద్వారాగా యాడ్ చేశారండి. 1976 బై ఇందిరాగాంధీ యాడ్ చేస్తుంది. సెక్యులర్, సోషలిస్ట్ అండ్ ఇంటిగ్రిటీ, ఈ 3 మనకు అప్పుడు యాడ్ అవుతాయి. అది 42nd అమెండ్మెంట్, రైట్. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీజ్డ్ టు బి ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ద కాన్స్టిట్యూషన్? సో సీజ్డ్ అన్న, సో ఎప్పుడు అబాలిష్ చేశారు అన్న, సో రైట్ టు ప్రాపర్టీ. సో రైట్ టు ప్రాపర్టీ అనేది ఎట్ ప్రజెంట్ మనం ఆ రైట్ని మనం ఏం చేసాము అంటే అబాలిష్ చేసేసాము. ఇప్పుడు ఈ రైట్ టు ప్రాపర్టీ అనేది ఏంటి, లీగల్ రైట్. ఏ ఆర్టికల్లోకి వస్తుందండి, ఆర్టికల్ నెంబర్ 300A. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైట్ ఈజ్ నాట్ అండి, స్పెల్లింగ్ పర్లేదు, నాట్ guaranteed by the Constitution of India at present
యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. సో ఇదే ఇప్పుడు జస్ట్ చూసాము రైట్ టు ప్రాపర్టీ. రైట్ టు ప్రాపర్టీ అనేది నాట్ గ్యారంటీడ్. సో ఇప్పుడు ఇదేంటి, ఇస్ ఏ లీగల్ రైట్. లీగల్ రైట్. సో ఇది ఇప్పుడు 300A. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిట్స్ కెన్ బి ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్. సో ఆల్రెడీ మనం చూసాము ఎనీ టైప్స్ ఆఫ్ రిట్స్ ఇష్యూ చేయగలదు. 5 టైప్స్ ఆఫ్ రిట్స్. రైట్ టు ఓట్ ఈజ్ ఏ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్సే మనకి ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో ఏంటంటే ఇది రైట్ టు ఓట్ ఈజ్ ఏ లీగల్ రైట్. సో మనకు రైట్ టు ఓట్ అనేది లీగల్ రైట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, వీటిని మనం ఏమంటాము డిపిఎస్పి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ were taken from the constitution of, ఇది ఎక్కడి నుండి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ ఐర్లాండ్. సో ఐర్లాండ్ నుండి ఇవి మనం తీసుకోవడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ ఈజ్ ఇష్యూడ్ టు కోర్ట్స్, కార్పొరేషన్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ ఆర్ పర్సన్స్ డైరెక్టింగ్ దెమ్ టు పర్ఫార్మ్ దేర్ పబ్లిక్ డ్యూటీ. ఆల్రెడీ ఇది ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో వాళ్ళ యొక్క పబ్లిక్ డ్యూటీ, సో గవర్నమెంట్ అఫీషియల్స్ని పబ్లిక్ డ్యూటీ చెయ్యమని చెప్పే రిట్ ఏంటండి, మ్యాండమాస్. ఈ మ్యాండమాస్ అనేది ఏంటి, ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ని సో వాళ్ళ యొక్క డ్యూటీస్ పర్ఫామ్ చేయమని కోర్ట్స్ డైరెక్షన్స్ ఇస్తాయి. విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో పార్ట్ 4, ఇది డైరెక్ట్ క్వశ్చన్ పార్ట్ 4. సో ఆర్టికల్ నెంబర్ 36 నుండి ఆర్టికల్ నెంబర్ 51 వరకు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోనే గాంధీయన్ ప్రిన్సిపల్స్, లిబరల్ ఐడియాస్, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, ఇలా 3 కేటగిరీస్లో మనం దాన్ని డిఫరెన్షియేట్ చేసి చదువుతాము. లిస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఎ పార్ట్ 4. సో ఫండమెంటల్ డ్యూటీస్ అన్నాడు కాబట్టి పార్ట్ 4A ఇందులో మనం యాడ్ చేస్తాం. అంటే 5 కాదు 4, పార్ట్ 4Aలో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద కాంపనెంట్ బాడీ టు ప్రిస్క్రైబ్ కండిషన్ ఫర్ అక్వజిషన్ ఆఫ్ సిటిజన్షిప్. సో సిటిజన్షిప్ అక్వైర్ చేయాలి, సిటిజన్షిప్ రిమూవ్ చేయాలి. ఈ సిటిజన్షిప్ గురించి ఆల్టర్ చేసే రైట్ ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్. పార్లమెంట్ హ్యాస్ ద హైయెస్ట్ అథారిటీ, హ్యాస్ ద ఫుల్ అథారిటీ. సో విచ్ ఈస్ ద కాంపనెంట్ బాడీ టు ప్రిస్క్రైబ్ ద కండిషన్ ఫర్ అక్వజిషన్ ఆఫ్ సిటిజన్షిప్. సో ఇప్పుడు మనం సిటిజన్షిప్ ఎక్వైర్ చేయాలి అంటే 5 వేస్లో మనం ఎక్వైర్ చేస్తామండి సిటిజన్షిప్. 3 వేస్లో మనం సిటిజన్షిప్ని టెర్మినేట్ చేసుకుంటాము. 5 వేస్లో మనము సిటిజన్షిప్ని ఎక్వైర్ చేస్తాము, 3 వేస్లో టెర్మినేట్ చేస్తాము. టెర్మినేషన్. రైట్. వాట్ ఈస్ ద స్టాటస్ ఆఫ్ రైట్ టు ప్రాపర్టీ నౌ. సో ఆల్రెడీ చెప్పడం జరిగింది. రైట్ టు ప్రాపర్టీ స్టాటస్ ఏంటండి, లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ నెంబర్ 300A. ద చాప్టర్ ఆన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్క్లూడ్స్. ద చాప్టర్ ఆన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్క్లూడ్స్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఎందుకు మనకి ఇంక్లూడ్ చేశారంటే ద డ్యూటీ టు చెరిష్ అండ్ ఫాలో ద నోబెల్ ఐడియాస్ విచ్ ఇన్స్పైర్డ్ అవుట్ ఫ్రీడమ్ మూమెంట్. ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ టు ద ఇండియన్ సిటిజన్స్. అయితే మనకి ఇది ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ 22, ఆర్టికల్ నెంబర్ 12 ఆర్టికల్ నెంబర్ 35. సో వీటి మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ వచ్చేసి ఈ ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీ టు ద ఇండియన్ సిటిజన్స్ అన్నారండి. కెనాట్ బి సస్పెండెడ్, కెన్ బి సస్పెండెడ్ అంటున్నాడు. ఇట్ కెన్ బి సస్పెండెడ్ ఈవెన్ దో ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ ఇన్ నేచర్. కానీ ఫండమెంటల్ నేచర్లో ఎప్పటికీ ఇవి సిటిజన్స్కి ఉపయోగపడతాయి. కానీ ఎప్పుడైతే మనం ఎమర్జెన్సీస్ ఉంటాయో ఆ టైంలో ఈ ఫండమెంటల్ రైట్స్ మనకి కొన్ని సస్పెండ్ అవుతాయి.
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ కెన్ బీ సస్పెండెడ్. అందు గురించే ఫండమెంటల్ రైట్స్ అబ్సల్యూట్ ఇన్ నేచరా అంటే కాదండి, నాట్ అబ్సల్యూట్ ఇన్ నేచర్. రైట్. సో ఫండమెంటల్ రైట్స్ అనేవి జస్టిసిబులా? ఎస్, జస్టిసిబుల్ ఇన్ కోర్ట్స్, in Supreme Court and High Court, is justiciable in High Courts according to Article number 226, justiciable according to 32 of Article in Supreme Court. India is considered as a republic mainly because already మీకు రిపబ్లిక్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రిపబ్లిక్, సో సావరిన్, రిపబ్లిక్, సోషలిస్ట్, సెక్యులర్, వీటన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అంటే ఇది కన్సిడర్ రిపబ్లిక్. సో రిపబ్లిక్ అని మనం ఎందుకు కన్సిడర్ చేస్తామండి? ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ఎలెక్టెడ్. ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ ఎలెక్టెడ్. ఎందుకు ఇది రిపబ్లిక్? వేర్ ద ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ద ఇండియన్ సిటిజన్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఆల్రెడీ చెప్పామండి, 1976 by 42nd amendment. Which fundamental rights according to Dr. B.R. Ambedkar is like to heart of the constitution? Already explain చేశానండి. ఇది హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఏమని చెప్పారు? సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఆర్టికల్ నెంబర్ 32, దీన్ని 32లో మనం చెప్తాము. ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద ఫండమెంటల్ రైట్స్, ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద ఫండమెంటల్ రైట్స్ formed a part of the original constitution were added by the 4th amendment. కాదు, ఫండమెంటల్ రైట్స్ అన్నామండి. వేర్ యాడెడ్ బై ద పార్లమెంట్ 1952. కాదు, వేర్ యాడెడ్ బై ద అండర్ 42nd amendment. కాదు. ఇంకా మిగిలింది ఏంటి? ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లోనే మనకు పెట్టడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ద ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ రీడ్స్ ఇండియా యాజ్, సో రీడ్స్ ఇండియా యాజ్ డెమోక్రటిక్, సోవరిన్, సెక్యులర్, సోషలిస్ట్ అండ్ రిపబ్లిక్. ఇలాగే రీడ్ చేస్తుందండి. వీటినన్నిటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన వీడియోస్లో. డెమోక్రటిక్ అంటే ఏంటి? సావరిన్ అంటే ఇండిపెండెంట్, ఏ కంట్రీ మీద మన ఇండియా ఆధారపడకూడదు. సో అలాగే ఏ కంట్రీ మన కంట్రీని రూల్ చేయకూడదు. సో అలాంటప్పుడే మనం ఇండియాని సావరిన్ కంట్రీ అంటాము. సెక్యులర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను, సోషలిస్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను, రిపబ్లిక్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన ప్రియాంబుల్, సో ప్రియాంబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు నా వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. కన్సెంట్ ఆఫ్ ద పీపుల్ మీన్స్ కన్సెంట్ ఆఫ్, చాలా ఇంపార్టెంట్ అండి. కన్సెంట్ ఆఫ్ ద పీపుల్ మీన్స్ కన్సెంట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్. Consent of the people means consent of the majority of the people. The right to public office is a, so the right to public office is a civil right. Which of the following writs literally means what is your authority? So already నేను మీకు writsలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. By what authority? సో బై వాట్ అథారిటీ అనేది ఎందుకు వస్తుంది ఒకసారి మనం అవి క్విక్గా చూసినట్టయితే, హెబస్ కార్పస్ అంటే, సో ఆల్రెడీ మీకు క్లియర్గా తెలుసు హెబస్ కార్పస్. సో హెబస్ కార్పస్ అంటే టు హ్యావ్ ఏ బాడీ. సెరిషరీ అంటే టు బి సర్టిఫైడ్, క్యూఆర్ఎన్2 అంటే బై వాట్ అథారిటీ, బై వాట్ అథారిటీ. ప్రొహిబిషన్ అంటే టు ఫర్బిట్. సో మరి దీనికి ఆన్సర్ ఏమవుతుందండి? క్యూఆర్ఎన్2. చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. సో మనం అవును, మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇంకొకటి మీకు ఏం మిగిలిపోయింది? మ్యాండమాస్ అంటే వి కమాండ్.
సో ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను. ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ కదా. చూడండి, ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే హెబస్ కార్పస్ టు హ్యావ్ ఏ బాడీ, ఇది మనం ఫస్ట్ది కాబట్టి మనం డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకుంటాము టు హ్యావ్ ఏ బాడీ అని. సెకండ్ది మ్యాండమాస్. సో ఇక్కడ మ్యాండమాస్ అనేది ఎమ్తో స్టార్ట్ అవుతుంది, వి కమాండ్ అనేది డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది. ఎమ్ని మనం ఈ లెటర్ను ఉల్టా తిప్పామనుకోండి ఏమవుతుంది, డబ్ల్యూ అవుతుంది. సో అలా ఈ రెండు గుర్తుపెట్టుకుంటాం. తర్వాత సెరుచరీ అనేది ఇక్కడ సితో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ సితో స్టార్ట్ అవుతుంది. సెరుచరీ అండ్ టు బి సర్టిఫైడ్. క్యూ వారెంట్ అంటే బై వాట్ అథారిటీ, వారెంట్ అథారిటీ, క్యూ వారెంట్ బై వాట్ అథారిటీ. సో నెక్స్ట్ ప్రొహిబిషన్. సో ఇక్కడ మీరు మనకి ఎక్కువగా పిఎఫ్స్ వస్తూ ఉంటాయి, ప్రొవిడెంట్ ఫండ్. సో ప్రొహిబిషన్, ఫార్బిట్, ఇలా పిఎఫ్ అని గుర్తుపెట్టుకుంటే మనకి వాడు ఏ మీనింగ్ అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. నెక్స్ట్ పొలిటికల్ ఈక్వాలిటీ ఈజ్ ఫౌండ్ ఇన్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఆర్ యూనివర్సల్ అడల్ట్ సఫ్రేజ్, రైట్. దీన్నే ఫ్రాంచైజ్ అని కూడా అంటాము. మనం ఎక్కువగా ఇది ఓటింగ్లో వాడడం జరుగుతుంది. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ వాజ్ అడాప్టెడ్ ఫ్రమ్, ఆల్రెడీ ఇది చెప్పడం జరిగింది, ఐరిష్ కాన్స్టిట్యూషన్. Under the directive principles of state policy, up to what age the children they are accepted to be provided free and compulsory education up to 14 years, 6 years to 14 years. The success of democracy depends upon the personal liberty. సో సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ అంటేనే మనకి లిబర్టీ ఉండాలి అని చెప్తాము. సో ఎవరి లిబర్టీ అది, పర్సనల్, ప్రతి పర్సన్కి ఉన్న లిబర్టీ ఉంటేనే దాన్ని డెమోక్రసీ అంటాము. జనరల్గా డెమోక్రసీ అంటే అర్థం ఏంటండి? సో ఆల్రెడీ మీకు తెలుసు, అకార్డింగ్ టు అబ్రహాం లింకన్, which of the following writ can lie only against a person holding a public office. ఆల్రెడీ చెప్పాము పబ్లిక్ ఆఫీస్. సో ఈ పబ్లిక్ ఆఫీస్ ఎప్పుడు వచ్చినా మనం మ్యాండమాస్. హెబస్ కార్పస్ వస్తే అన్లాఫుల్ డీటెన్షన్, ప్రొహిబిషన్, సెరుచరీ, ఇవన్నీ కోర్ట్స్ వాడతాయండి. కోర్ట్ చెప్తాను అవి కూడా వచ్చినప్పుడు. ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్ బికాస్ ఇన్ అవర్ కంట్రీ ద స్టేట్ హ్యాస్ నో రిలీజియన్. సో మనకి ఈ రిలీజన్కి సంబంధించిన ఆర్టికల్ నెంబర్ 25 నుండి ఆర్టికల్ నెంబర్ 28 వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అష్యూర్స్ ఎకనామిక్ జస్టిస్ టు సిటిజన్స్ త్రూ ప్రియాంబల్. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్ కానిది ఏంటి అని అడుగుతున్నాడండి. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎస్, ఇది ఆర్టికల్ నెంబర్ 19. రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా, ఎస్, ఇస్ ఆర్టికల్ నెంబర్ 14. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఎస్, ఆర్టికల్ నెంబర్ 32. రైట్ టు ఈక్వల్ వేజెస్ ఫర్ ఈక్వల్ వర్క్, ఇది డిపిఎస్పీస్ అండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో వస్తుంది. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అంటే ఆన్సర్ 4. ద టర్మ్ సెక్యులర్ was added in the preamble to the Indian Constitution by 42nd. Secular దీంతో పాటు సోషలిస్ట్ అండ్ ఇంటిగ్రిటీ, మొత్తం ఈ 3 వర్డ్స్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ 42nd అమెండ్మెంట్ 1976 ద్వారా యాడ్ చేస్తుంది. Not to destroy the government property is a civil duty. The writ of habeas corpus is issued in the event of, already చెప్పానండి, wrongful police detention. What is the chief source of political power in India? సో ఇది అందరికీ తెలిసిందే. సో చీఫ్ సోర్స్ ఎవరి దగ్గర ఉంటుంది? పీపుల్. మనం ఓటేస్తేనే సో ఎవరైనా ఏం చేస్తారు, సో
ఎలక్షన్స్లో కన్సిస్ట్ చేసి వాళ్ళు విన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో చీఫ్ సోర్స్ ఎవరి దగ్గర ఉంటుంది? అల్టిమేట్ సోర్స్ పీపుల్ దగ్గర ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిట్స్ ఆర్ ఆర్డర్స్ ఆఫ్ హై కోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్ ఈజ్ sought to grant అండ్ ఇది ఆర్డర్ ఆఫ్ అన్ అథారిటీ స్క్వాష్డ్. సో ఇది సెరిచరీ అంటే ఎప్పుడన్నా హైయర్ కోర్ట్ దాని యొక్క లోయర్ కోర్ట్స్కి ఇవ్వడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ మే బీ రిజిస్టర్డ్ యాజ్ ఎ ఓటర్. సో బ్యాంక్ కరప్ట్ ఇవన్నీ కాదండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ మే be registered as a voter. So non-resident citizens who proposed the preamble before the drafting committee of the constitution. సో చాలా ఇంపార్టెంట్ అండి. జవహర్లాల్ నెహ్రూ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్లో చెప్తాడండి. ఇది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అనేది మనకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఒక పార్ట్. సో దాని ద్వారాగా ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ వచ్చినాయి. సో దాంట్లో చెప్తాడనమాట ఈ ప్రియాంబుల్. హూ ప్రపోజ్డ్ ప్రియాంబుల్ అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రపోజ్డ్ ద ప్రియాంబుల్ బిఫోర్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. డ్యూయల్ సిటిజన్షిప్ ఈజ్ ఎ ఫ్యూచర్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద రైట్ టు ప్రాపర్టీ ఈజ్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది, లీగల్ రైట్. విచ్ కేస్ ఈజ్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్. చాలా ఇంపార్టెంట్ అండి. ఫండమెంటల్ రైట్ కేసెస్ ఇది మనం సపరేట్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో ఇంపార్టెంట్ కేసెస్ ఇన్ ఇండియా అని చెప్పేసి. సో ఇక్కడ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసు దేనికి సంబంధించిందండి? ఫండమెంటల్ రైట్స్. ఏ రిట్ ఆఫ్ మ్యాండమాస్. ఆల్రెడీ మనం మ్యాండమాస్ చాలాసార్లు చూసామండి. అఫీషియల్స్ టు పర్ఫార్మ్ పబ్లిక్ డ్యూటీ. Which of the following is not enumerated as a right in Indian Constitution? Economic right, political right and social right undi. Educational right article number 21A lo undi. So article number 21A lo undi. Right to relation article number 25 to 28 lo undi. ఈ పొలిటికల్ అండ్ సోషల్ రైట్స్ ఇవన్నీ మనకి ప్రియాంబుల్లో ఉన్నాయి. లేని రైట్ ఏంటి? ఎకనామికల్ రైట్. As per Indian Constitution, the right to property is a legal right. A court enforces enjoyment of a fundamental right by issuing a writ. So courts enforces enjoyment of a fundamental rights. So fundamental rights లో violations కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు సో రిట్స్ ఇష్యూ చేస్తారు. సో ఇది ఆర్టికల్ నెంబర్ 32. సో ఆర్టికల్ నెంబర్ 32 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్? రైట్ టు ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్, రైట్ టు లిబర్టీ ఫండమెంటల్ రైట్, రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఫండమెంటల్ రైట్. సో ఆన్సర్ వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ. సో రైట్ టు ప్రాపర్టీ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్, ఇట్ ఈస్ ఏ లీగల్ రైట్. సో లీగల్ రైట్ అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ 300A. సో ఈ బెస్ట్ 50 క్వశ్చన్స్ సో ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో సో ఇంకొక 50 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, సో మన అనాలిసిస్ కంప్లీట్ అయింది. సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు అప్డేట్స్ రూపంలో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం సేమ్ ఇంకొక మోడల్ పేపర్స్ తీసుకొని దాన్ని అనాలిసిస్ చేద్దాము. సో దీంతోపాటుగా మనం ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన XY అనాలిసిస్, దీంతోపాటు NDA ఎగ్జామ్కి సంబంధించిన అనాలిసిస్, ఈ అనాలిసిస్ అన్నీ మేము ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూస్తారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.